ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూన్ మాసంలో మనము వివాహము మరియు కుటుంబ జీవితం గురించి అనేకమైనటువంటి అంశాలను మనం ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా నేటి దినము మన యొక్క అంశం ఏంటంటే కుటుంబములో ఐక్యత, యూనిటీ ఇన్ ఎ ఫ్యామిలీ. మన ఒక భక్తుడు ఆండ్రూ కార్నెగీ అన్నటువంటి ఆయన ఏమన్నాడంటే, ఐక్యత బలము, విభజన బలహీనత. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్, డివిజన్ ఈజ్ వీక్నెస్. మరి యేసు ప్రభువారు కూడా మరి మత్తయి సువార్త 12:25లో యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. ఆ రీతిగా ఆ అర్థం వచ్చేటటువంటి రీతిగా ఏ రాజ్యమైనా సరే మరి అది ఆ యునైటెడ్ గా అందరు కలెక్టివ్ గా ఉన్నప్పుడే అది మరి జయింపబడుతుంది. డివైడెడ్, డివిజన్, డివిజన్స్ వచ్చేసినప్పుడు బలహీనంలో అవుతుంటాం. కాబట్టి ఇది మరి కుటుంబం గురించి, కుటుంబంలో ఐక్యత గురించి మనం ధ్యానించిన వింటున్నాము. మరి బైబిల్లో కీర్తన 133 అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. బైబిల్లో ఉన్న ఎడల మీరు మరి ఈ యొక్క వాక్యమును చూడవలసిందిగా కోరుతున్నాను. కీర్తన 133 1వ వచనంలో చూస్తే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. హౌ గుడ్ అండ్ ప్లీజంట్ ఇట్ ఈస్ when brothers live together in unity. ఎంత మేలు సహోదరుల ఐక్యత కలిగి ఉండటం, ఐక్యత కలిగి నివసించటం. లివ్ టుగెదర్ ఇన్ యూనిటీ. మన యొక్క కుటుంబాలు ఏ రీతిగా ఉంటున్నాయండి? ఆ యొక్క మరి కలిసి ఐక్యతతో, సఖ్యతతోటి, సమాధానంతో మరి లేకుండా మనం ఉండగలుగుతున్నాం. ఆ రీతిగా ఐక్యతతో ఉన్నప్పుడు ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పి కీర్తనకారుడు ఇక్కడ చెప్పటం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి కుటుంబాలలో మరి ఈ యొక్క ఐక్యత అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి కుటుంబాలలో సామరస్యం మరియు ప్రేమ యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించవలసినటువంటి వారు. ఇంపార్టెన్స్ ఆఫ్ హార్మనీ అండ్ లవ్ ఇన్ ఫ్యామిలీస్. కుటుంబాలలో ఆ యొక్క సామరస్యత, హార్మనీ ప్రియులారా. మరి భారతదేశంలో డిఫరెంట్, భిన్నత్వంలో ఏకత్వం. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా, ఆ భిన్నత్వం, డిఫరెంట్ కల్చర్స్ ఇవన్నీ ఉన్నా సరే మనం అందరం కూడా మరి ఏకత్వం, యునైటెడ్, దేశమంతా కూడా ఒకటిగా ప్రియులారా ఉండటం అనేటటువంటిది. కాబట్టి అటువంటిది నినాదాలు మనం వింటూ ఉంటుంటాం. కాబట్టి ఆ యొక్క హార్మనీ మరియు ప్రేమ అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మన యొక్క బైబిల్ కూడా అదే మనకు తెలియజేస్తుంది. మరి బైబిల్ ఉదాహరణల ద్వారా ఈ యొక్క మరి ఐక్యత యొక్క ప్రాముఖ్యతను మనము మరి కొంచెం అన్వేషిద్దాం ప్రియులారా. మరి ఇక్కడ చూస్తే ఐక్యత యొక్క మరి అందము, ద గుడ్నెస్ ఆఫ్ యూనిటీ. ఈ యొక్క వాక్యంలో చూస్తే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. కాబట్టి ఐక్యత యొక్క మరి ఉన్నటువంటి ఆ యొక్క మంచితనమును మరి ఒకసారి గుర్తించవలసిందిగా మరి ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది పిల్లల. మరి ఆదికాండము 11వ అధ్యాయంలో అక్కడ మరి బాబేలు గోపురంలో దానిది ఏంటంటే అందరూ కలిసి ఐక్యతగా వారు మరి గొప్ప విజయాలకు దారితీస్తుంది పిల్లల. ద టవర్ ఆఫ్ బాబెల్, యూనిటీ లీడ్స్ టు గ్రేట్ అచీవ్మెంట్స్. నిజంగా ఆ యొక్క వన్నెస్ తోటి, ఏక మనసుతో ఉన్నప్పుడు నిజంగా ఎన్నో గొప్ప కార్యాలు మనము చూడగలం పిల్లల. ఐక్యత యొక్క మరి మంచితనం గురించి ఇక్కడ తెలియజేయబడుతుంది. ద గుడ్నెస్ ఆఫ్ యూనిటీ. ఇక్కడ మరి ఐక్యతను ఏమంటున్నారు? ఎంత మేలు అని చెప్పి వర్ణించడం అనేటటువంటి. యూనిటీ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ గుడ్.
యేసు దేవుడు కూడా ప్రియులారా అంత కూడా సృష్టి అంత కూడా చేసిన తర్వాత ఇది ఎంతగానో మంచిది అనిపించాడు. తను మరి మరి ఆదామును సృజించినప్పుడు కూడా ఆయన యొక్క దృష్టిలో ఎంతో మంచిగా, అదే రీతిగా ప్రియులారా ఐక్యత కూడా ఉన్నప్పుడు నిజంగా మనలో అది ఒక మంచిగా ఉంటున్నది ప్రియులారా. ఆ యునైటెడ్ గా ఐక్యతగా ఉంటున్నప్పుడు రియల్లీ వీ కెన్ సీ సో మెనీ గ్రేట్ థింగ్స్ హ్యాపెనింగ్ ప్రియులారా. మరి అనేక విధములైనటువంటి భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును అది పెంపొందిస్తుంది ప్రియులారా. ఇట్ ఫాస్టర్స్ ఇమోషనల్ అండ్ స్పిరిచువల్ వెల్ బీయింగ్ ఆల్సో. నిజంగా మరి ఐక్యతతో ఉన్నప్పుడు అది ఏమి భేదాభిప్రాయాలు ఉండవు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు, కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. ఇంకా పగ, కలహములు, వైరములు, మత్సరములు, డంబములు ఇట్లాంటివన్నీ కూడా మరి అక్కడ తావు ఉండవు పిల్ల. ఐక్యత కలిగి ఉన్నప్పుడు వారు అందరూ కలిసి యునైటెడ్గా వారు ఆలోచిస్తూ ఉండటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రెండో అధ్యాయం 2వ వచనంలో కూడా మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దాని అందే మనసుంచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం కలవారు, ఏక మనసు, ఏక ప్రేమ, ఏక భావం కలిగిన వారై ఉండి ఒక్క దాని అందే మనసు ఉంచదు. అందరూ కలిసి కలెక్టివ్గా ప్రియులారా దే కెన్ షేర్ దేర్ ఒపీనియన్స్, దేర్ ఐడియాస్. కానీ కలెక్టివ్గా దేర్ ఇస్ అల్టిమేట్ గోల్ ఈస్ వారి యొక్క ఆ టీం యొక్క శ్రేయస్సు, భవిష్యత్తు, ఆ ప్రోగ్రెస్, ఆర్గనైజేషన్ అభివృద్ధి చెందాలి. అదే రీతిగా కుటుంబంలో కూడా ప్రియులారా తల్లిదండ్రులు అయితేనండి, బిడ్డలు అయితేనండి, అందరూ కూడా అటువంటి ఏక మనస్సు, ఆ ప్రేమ, ఆ యొక్క ఒకే వన్నెస్ ప్రియులారా ఉన్నప్పుడు నిజంగా ఎంత అక్కడ మరి మనం పరలోకాన్ని అక్కడ చూడవచ్చు ప్రియులారా. మరి నా సంతోషమును సంపూర్ణం చేయండి అని చెప్పి అంటున్నాడు. ఎంతగా మరి తాను మరి ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నాడు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి ప్రియులారా. కాబట్టి ఒకే మనసుతో ఉండటం, ఒకే ప్రేమను కలిగి ఉండటం. ఇక్కడ మరి ఆది అపోస్తలులు కూడా మనం చూసేటటువంటిది వారందరూ కూడా ఏక మనస్కు కలవారై ప్రభును మహింపరచాలా, ఘనపరచాలా, ఈ యొక్క సువార్తను చాటింపాలా అన్నటువంటి ఏక మనసు ప్రియులారా. కాబట్టి కుటుంబంగా కూడా మనకు అటువంటి కలెక్టివ్ డెసిషన్స్ మరి ఆ యొక్క ఏక మనసు కలిగి ఉండాలని చెప్పి మరి ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు, బైబిల్ తెలియజేస్తుంది, మనకి దేవుడు అది కోరుకుంటున్నాడు. అంతేకాకుండా మరి ఎంత మేలు అని అనటం లేదు, కానీ ఐక్యతలో ఉన్నటువంటి ఆ యొక్క మనోహరత్వము లేకపోతే ఆహ్లాదము, ద ప్లీజెంట్నెస్ ఆఫ్ యూనిటీ. హౌ గుడ్ అండ్ ప్లీజెంట్. ఐక్యత ఎంతో మనోహరం ప్రియుల, ప్లీజెంట్గా ఉంటుంది. ఐక్యత కలిగి ఉన్న తోట చూడటానికి ఎంతో అందంగా, రమ్యంగా, ప్లీజెంట్గా. కొన్ని న్యాచురల్ ప్లేసెస్ చూసినప్పుడు దిస్ ఇస్ వెరీ ప్లెజెంట్ అని చెప్పి అంటుంటాము. కాబట్టి పిల్లరా ఆ ఐక్యత కలిగి ఉన్నప్పుడు వీఆర్ గోయింగ్ టు సీ దట్ ప్లెజెంట్నెస్, ఆ యొక్క మనోహరత్వం, ఆనందకరమైన మరియు సురక్షితమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది పిల్లలు. క్రియేట్స్ ఎ జాయ్ఫుల్ అండ్ సేఫ్ అట్మాస్ఫియర్. మరి అలా ఆయన మరి కొలస్సీలో రాసినటువంటి పత్రిక మరి మూడో అధ్యాయం 14 వచనంలో కూడా వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. వీటన్నిటికంటే అబౌవ్ ఆల్ ఎల్స్ put on love which binds everything together in harmony. ప్రేమే సమస్త దోషాలను కప్పుతుంది. ప్రేమే ముఖ్యమైనటువంటిది. ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ, వీటన్నిటిలో కూడా ప్రేమ ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇక్కడ మరి పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను, విచ్ బైండ్స్ ఎవ్రీథింగ్ టుగెదర్, ప్రేమను కలిగి ఉంటే ప్రియులారా ఇంకా అన్ని కూడా అక్కడ మరి చూడటానికి ఎంతో చక్కగా ఉంటుంది. కాబట్టి ఇంత మరి మాటలు చెప్పినంత ఈజీ కాదు. దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. ఐక్యతకు మరి ఈ సవాళ్ళు ఉంటున్నాయి. ఛాలెంజెస్ టు యూనిటీ. మరి ముఖ్య ఆలోచన ఐక్యతకు మరి సవాళ్ళను గుర్తించడం. వీ నీడ్ టు ట్రై టు ఫైండ్ అవుట్ ఎక్కడ లోపం వస్తుంది,
ఎందుకు ఇటువంటి ప్రాబ్లం వచ్చింది? ఎందుకు సరైనటువంటి రీతిలో ప్రాపర్గా కరెక్ట్ చేయలేకపోయాం, గైడ్ చేయలేకపోయాం, లేకపోతే మంచి నిర్ణయం తీసుకోలేకపోయాము. యూ నీడ్ టు ఐడెంటిఫై, రికగ్నైజ్, రికగ్నైజింగ్ ఛాలెంజెస్ టు యూనిటీ. మరి యాకోబు 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా మీలో పోరాటములను కలహములను ఎక్కడి నుండి వచ్చుచున్నవి? మీ అవయవములలో పోరాడుచుండు మీ భోగ లాల సత్యము నుండి కావా? quarrels arise from desires and passion, selfish motives, స్వార్థము, స్వనీతి, స్వలాభాలు, స్వచిత్తాలు. ఇవన్నీ కూడా ప్రియులారా మనలో ఉన్నప్పుడు ఎవరిది వాళ్ళమే చూసుకోవటం, ట్రై టు డామినేట్ అదర్స్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ప్రియులారా. ఒక్కళ్ళనే ఆ తల్లిదండ్రులు మరి ఒక్కళ్ళనే ఎక్కువగా ప్రేమించటం, అట్లాంటివన్నీ కాకుండా ప్రియులారా సమిష్టి ఆ నిర్ణయాలు అందరు కలిసి ప్రియులారా. కాబట్టి దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ షుడ్ నాట్ బి దేర్. పోరాటములు కలహములు ఎక్కడి నుండి వచ్చుచున్నవి అని చెప్పి యాకోబు భర్త చెప్తుండు. మీ అవయవాల్లో పోరాడుచుండు ఈ యొక్క భోగాలు లేకపోతే ఇవన్నీ కూడా ప్రియులారా ఫ్రమ్ యువర్ డిజైర్స్ అండ్ ప్యాషన్స్. కాబట్టి మరి ఇక్కడ తెలియజేసేది ఏంటంటే మనకు వినయం అవసరము, అంతేకాకుండా నిస్వార్థత కూడా అవసరము. ద నీడ్ ఫర్ హ్యూమిలిటీ అండ్ సెల్ఫ్లెస్నెస్. కాబట్టి ఆ యొక్క దీనత్వము, వినయం అవసరం పిల్లారా. అంతేకాకుండా సెల్ఫ్లెస్నెస్ కూడా, నిస్వార్థం, స్వార్థం కాదు కానీ నిస్వార్థం కలిగి ఉండాలి. కాబట్టి ఇటువంటి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి మన యొక్క కుటుంబాలలో కూడా. కాబట్టి మరి ఏ రీతిగా వీటిని అధిగమించడం, ద కాల్ టు యాక్షన్, మరి ఐక్యతను పెంపొందించడానికి ఉద్దేశపూర్వకత అవసరము, ఇంటెన్షనాలిటీ ప్రియులాగా. మరి అందరూ కూడా ఒక దృఢ నిశ్చయము, సంకల్పంతో మన యొక్క గోల్ ఏంటంటే అందరూ కూడా ఐక్యతగా ఉందాము. దానికి ఆ యొక్క టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ అండ్ ఏర్పాటు చేసుకోవటం. కల్టివేటింగ్ యూనిటీ రిక్వైర్స్ ఇంటెన్షనాలిటీ. మరి ఓపెన్ కమ్యూనికేషన్ అవసరం, బహిరంగ చర్చ అవసరము. ఏదన్నా భేదాభిప్రాయాలు లేకపోతే నా మాటకు ఎక్కడ విలువ ఉన్నది అన్నటువంటిది కాకుండా ప్రియులారా అందరి యొక్క మాటలు తీసుకోవటం, ట్రై టు బ్యాలెన్స్డ్, అది అనమాట. ఓపెన్ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, సంఘర్ష పరిష్కారం. ఆ యొక్క ఏ రీతిగా మనము వాటిని మరి పరిష్కరించవచ్చు అన్నటువంటిది కూడా మనము తెలుసుకోవాలి పిల్లలు. మరి సేవా చర్యలు ఎఫ్ఎస్సి 4 మరి 2-3 వచనాలు చూస్తే, 4 అధ్యాయాలు చూస్తే, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలనని. కాబట్టి చూడండి పిల్లలు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను. కాబట్టి వినయము మరి సౌమ్యము, ఆ యొక్క ఓర్పు సహనములు, ఇవన్నీ కూడా ప్రియులరా అవి ఐక్యతను మరి కొనసాగించడానికి హెల్ప్ చేస్తాయి పిల్లరా. బీ హంబుల్ అండ్ జెంటిల్, మెయింటైన్ యూనిటీ. ఎన్నో అవరోధాలు వస్తుంటాయి, అడ్డంకులు వస్తుంటాయి, బ్యారియర్స్, ఎన్నో మరి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ ప్రియులారా అందరూ కూడా సఖ్యత కలిగి ఉండటానికి, ఒకవేళ ఏదన్నా భేదాభిప్రాయాలు అట్లాంటివి వస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా వాటిని సాల్వ్ చేయటం అనేటటువంటిది ఇంట్లో మరి యజమానులుగా ఉన్నటువంటి వారు, బాధ్యత ఉన్నటువంటి వారు, నాయకులు ప్రియులారా, తల్లిదండ్రులు, వారు ప్రియులారా మరి ఎంతగా ఇటువంటి ఐక్యత కోసం ఎదురు చూడవలసినటువంటి వారు అంటున్నాము. కాబట్టి ముగింపుగా మరి ఇక్కడ కుటుంబ ఐక్యతను గురించి ఇక్కడ తెలియజేయబడుతుంది. మరి అందరిలో ఐక్యత ఉన్నప్పుడు పిల్లలు కొన్నిసార్లు మరి కొన్ని విషయాలు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ విషయాలలో మరి భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టి వారు కనుక మరి దేవుని యొక్క వాక్యం ప్రకారం ఆధారంగా మరి మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అక్కడ గొప్ప విజయాలను చూస్తాము, ఎంతో సంతోషము, సమాధానం చూస్తాము, గొప్ప కార్యాలు జరగటం చూస్తాం పిల్లలు. ఎంకరేజ్మెంట్, ఐక్యత కోసం కృషి చేయటం, దేవుని యొక్క ప్రేమ మరియు ఉద్దేశాన్ని అవి ప్రతిబింబిస్తాయి పిల్లలు. మరి మన యొక్క కుటుంబంలో ఐక్యత వైపు
మనము అడుగు వేయవలసినటువంటి వారం అంటున్నాము. మరి కొన్ని సూచనలు ఏంటంటే ఆ సరళమైనటువంటి దయగల చర్యలు ప్రియులారా, సింపుల్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్. దీస్ ఆర్ ద థింగ్స్ ఎసెన్షియల్. మనం అవి చేయవలసినటువంటి వారం ఉంటున్నాము. హృదయపూర్వక సంభాషణలు, హార్ట్ ఫెల్ట్ కాన్వర్జేషన్స్. ఎంతో హృదయం అంతటితోటి ప్రియులారా, ఏదో మరి హాఫ్ హార్టెడ్గా కాకుండా, లేకపోతే అటువంటి విధంగా కాకుండా, మరి ఎంతో నిజమైనటువంటి యథార్థంగా, ఆ! ఆ! మరి ఆ సరళమైనటువంటి రీతిలో మనం డిస్కస్ చేసుకొని మరి ముందుకు వెళ్ళాల్సినటువంటి వారం ఉంటున్నాము. మరి కాబట్టి మన యొక్క పర్పస్ లేకపోతే లక్ష్యం ఏంటి అంటే ఐక్యత వర్ధిల్లుతున్న ఇంటిని మనం సృష్టించవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. మన యొక్క గృహాలు ప్రియులారా క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా దేవుని మహింపరిచేటటువంటి రీతిగా క్రీస్తు యొక్క ప్రేమ, దయ, ఆజ్ఞ చూపించేటటువంటి రీతిగా ఉండాలని చెప్పి మరి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా ఉండటానికి మరి ఆ దేవుడు మనందరికి కూడా సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, ఓ గొప్ప ప్రభు, తండ్రి తండ్రి సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నారు. కుటుంబాలలో, సమాజాలలో, సంఘాలలో ప్రభు, అయ్యో తండ్రి యొక్క ఐక్యత కలిగి ఉన్నప్పుడు నిజంగా ఎంత ఉద్యమం చూడగలం, ఎంత ప్రభు మీ సన్నిధిని చూడగలం ప్రభు. ఒక గొప్ప నాయన ప్రేమ గల తండ్రి తండ్రి ఆది అపోస్తలులు ఏ రీతిగా ప్రభు ఏక మనసు గలవారై ఉన్నప్పుడు తండ్రి, దే ఆర్ రెడీ టు గివ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ఫాదర్. వారి యొక్క జీవితాలని సంపూర్ణ సమర్పణతోటి, త్యాగంతో జీవించుంటున్నారు ప్రభు. మరి మా యొక్క కుటుంబాలలో కూడా ప్రభు దయగల నాయన మీరు సహాయం చేయండి ప్రభు. ఏకత్వం దయచేయండి, భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి మనం తండ్రి తెలుసుకుంటుంటాం ప్రభు. దేవా తండ్రి డిఫరెంట్ మరి అభిప్రాయాలు ఉంటాయి, ఒపీనియన్స్ ఉంటాయి. మరి కానీ తండ్రి తండ్రి మా యొక్క అల్టిమేట్ గోల్ ప్రభు ఐక్యత వర్ధిల్లుతున్నటువంటి ఇంటిని మరి సృష్టించవలసినటువంటి వారం అంటున్నాం ప్రభు. గొప్ప దేవ మీరే సహాయం చేయండి, ప్రతి ఒక్కరిని దర్శించండి, ఆ కుటుంబాల్లో సమాధానం దయచేయండి. ఆ గొప్ప దేవ మీ యొక్క అధికమైనటువంటి మేలులతోటి ప్రభు మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఎంతమందికి వివాహాలు మరి తండ్రి కొరకు ఎదురు చూస్తున్నారు, ఎవరి బిడ్డను దర్శించండి ప్రభు. తల్లిదండ్రులు కూడా మంచి నిర్ణయాలు తీసుకోవటానికి కలెక్టివ్గా ప్రభు ప్రార్థించి ప్రభు పిల్లలతోటి తండ్రి కలిసి ప్రభు నిర్ణయాలు తీసుకోవటానికి సహాయం చేయండి ప్రభు. గొప్ప నాయన తండ్రి మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకు అందరు కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరం అంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. మరి అంతేకాకుండా ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ కొరకు కూడా ప్రార్థించండి, మా యొక్క పరిచర్యల కొరకు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.